ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న. గౌతమ్ గారి స్టోరీ అయినా, ఆయన టేకింగ్ అయినా, లేదంటే విజయ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ లో చూసామో అలాంటి హై మూమెంట్స్ కానీ హై సీన్స్ కానీ సెకండ్ హాఫ్ లో ఎందుకో మిస్ అయ్యి అనిపించింది. అండ్ స్టోరీ కూడా కంప్లీట్ గా ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే ఇంకొక నెగిటివ్ ఇది ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామన్న ఒక ఇంటెన్షన్ తో వెళ్తున్నారో అది కంప్లీట్ గా సెకండ్ హాఫ్ ని డామినేట్ చేస్తుంది, కిల్ చేస్తుంది సెకండ్ హాఫ్ ని. సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ అయితే లేదనిపించింది. ఆయనకి మంచి సీన్స్ పడ్డాయి సెకండ్ హాఫ్ మొత్తం ఆయన బుధల మీద మోసం అనిపించింది. హీరో కంటే ఎక్కువ సీన్స్ సత్యదేవ్ గారు పడ్డాయి సెకండ్ హాఫ్ లో చాలా. ఎవరిది వాళ్ళిద్దరు బాగా అన్నదమ్ములు అన్నట్టు కంప్లీట్ గా అయితే సినిమా మనకు కనిపిస్తుంది. దాని వరకు అయితే న్యాయం చేస్తారు కానీ ఇంకొంచెం ఇప్పుడు మనం గౌతమ్ గారి నుంచి ఏదైతే ఎమోషనల్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొన్ని సీన్స్ వరకే లిమిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్స్ వరకు ఉన్నది. ఇంకొంచెం క్లైమాక్స్ వరకు ఇంకొంచెం పెట్టుంటే మంచి సీన్స్ పెట్టుంటే బాగుండదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అండి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసాము ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా కానీ అలా ఏం లేకుండా మంచి నేచురల్ లొకేషన్ తీసుకున్నారు అదొకటి. అండ్ గౌతమ్ గారి టేకింగ్ ఫస్ట్ హాఫ్ లో టేకింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. బట్ నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ అండ్ టేకింగ్. సో అదేంటంటే కొంచెం మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఏదైతే మనం చూసామో ఆ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా మిస్ అయింది. మొత్తం స్లోగానే ఉంది, ఫ్లాట్ గానే వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు లేపడం వల్ల అది తెలియలేదు. ఫస్ట్ హాఫ్ కూడా స్లోగానే ఉంది కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల తెలియలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా దొరికిపోయారు అనిపించింది. అంటే అది మంచిది అన్న. ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో మిస్ అవుతుంది. దాని వల్ల ఏంటంటే కంప్లీట్ చూసే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు అనిపించింది. రొమాంటిక్ సాంగ్ ఉంది అది కూడా ట్రిమ్ చేశారు. ఎక్కడ ఒక ఫ్లోకి అయితే డిస్టర్బ్ అవ్వలేదు. దాని క్యారెక్టర్ వరకు ఎంత కావాలో అంతవరకు పెట్టుకున్నారు, న్యాయం చేశారు. అలా ఏం లేదన్న, అలా ఏం లేదు. అర్జున్ రెడ్డి గుర్తురాలేదు కానీ మిగతా సినిమాలు గుర్తొచ్చు. సలార్ అయినా లేదంటే కల్కి అయినా సరే లేదంటే దేవర అయినా సరే ఇవన్నీ గుర్తొచ్చాయి. అన్ని గుర్తొచ్చాయి. ఎమోషన్ కాదు కానీ సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషన్ పెట్టి లేదంటే ఇంకొంచెం డ్రామా ఇంకొంచెం పెట్టుకుంటే బాగుంది అనిపించింది. కంప్లీట్ గా ఫ్లాట్ గా వెళ్ళిందన్న ఇదైతే ఉంది. సెకండ్ పార్ట్ వేస్ట్ అసలు. ఎందుకంటే అది కంప్లీట్ గా ఫస్ట్ పార్ట్ ని కిల్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇంకెందుకు 2.5 పార్ట్ 2 మీద కాన్సన్ట్రేషన్ కాదు కానీ దీని ఎండింగ్ అనేది సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అన్న పెట్టడం వల్ల ఏంటంటే దీని మీద కొంచెం నెగిటివ్ అయితే పడుతుంది. ఈ సినిమానే కాదు అన్ని సినిమాల్లో కూడా అంతే. కింగ్డమ్ వాళ్ళు ఏదైతే హైప్ ఇస్తున్నారో ఆ హైప్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మెయిన్గా నేనైతే కొన్ని విషయాలకి డిసప్పాయింటెడ్, కొన్ని విషయాలకి చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ థింగ్, ఎలా అయితే ప్రజెంట్ చేశారో విజయ్ దేవరకొండని, ఎలా అయితే చూపించారో వాటికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, రవికృష్ణ క్యారెక్టర్ కానీ, కొన్ని క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ థింగ్, అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ కావచ్చు, ఇంకొకటి సాంగ్స్ కావచ్చు, నాకు అవి నచ్చాయి. ఇక్కడ నాకు అనిపించిన మిస్టేక్ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా కాదు, సరదాగా చాలా హై ఎక్స్పెక్టేషన్ తీసుకెళ్ళి అలా డమాలని పడేశారు అనే ఫీలింగ్ వచ్చింది సినిమా ఓవరాల్ చూసుకున్నాను. స్టోరీ ఇవన్నీ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏం నచ్చలేదని అడిగితే డైరెక్షన్లో ఆయన మార్క్ కనిపించలేదు నాకు. మామూలుగా ఎమోషనల్ సీన్ని గౌతమ్ గారు హ్యాండిల్ చేసినట్టు వేరే డైరెక్టర్లు చేయకపోవచ్చు మేబీ రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిట్లో. బట్ ఇక్కడెక్కడో కొంచెం తగ్గారు. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పడి అలా జరిగిందా, లేదు పార్ట్ 2 తీయాలి కాబట్టి ఇక్కడ తగ్గించారా, ఇలా కొన్ని ఉన్నాయి. అవి రిమైనింగ్ లైగర్ కి కూడా ఇలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ సేమ్ ఇలానే అయింది. సో ఈ మూవీ కూడా అంతే అనుకోవచ్చు. అంటే నేను ఒకటే మాట చెప్తా అన్న, సినిమా బాగాలేదని అయితే చెప్పను నేను. బాగుంది, కాకపోతే అక్కడక్కడ కొన్ని ఆడియన్స్ కి క్వశ్చన్ మార్క్స్, అవన్నీ చూసే ఆడియన్స్ కి చాలా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండే. వాటి గురించి నేను రివీల్ చేయాలి అనుకోవట్లేదు. ఫస్ట్ నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్ అమ్మా. రేటింగ్ అని చెప్పలేను, బట్ నాకైతే సినిమా బాగుంది అనిపించింది అంతే. సినిమా చాలా బాగుంది అన్న. విజయ్ అన్న మీ యాక్టింగ్ వేరు, కానీ ఒక చిన్న ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఒకటే చెప్తున్నా, డిఫరెంట్ గా ఉండాలి కాన్సెప్ట్స్ అంటే కొంచెం కొత్తగా ఉండాలన్న. అదే సలార్ మూవీ అంటారు, దేవరా మూవీ అంటారు, అవే కాస్ట్యూమ్స్ అంటారు, అవే కడాలు అంటారు, అవే మెడల పూసలు, ముక్కులో ఏమంటారు దాన్ని ఎప్పుడు కొండాలు, రింగులా కొండాలు అనుకున్నా, అది గాజులు పెట్టుకుంటారు కొండాలు, అదొక టాటూ, స్టిక్కర్ టాటూ. కొత్తగా ఏది అవే వేసారు, అవే ఒక డిసిషన్ అని చెప్పి అవే తీస్తారా ఏంది? ఒక డైలాగ్ చెప్తా, డైలాగ్ చెప్పాలా? కొత్త అది చేయండి, డిఫరెంట్ అది చేయండి. అవే ఏంది
ఒక డైలాగ్ చెప్పిన సినిమాలో చెప్పిన డైలాగ్ కాదు అది, స్టేజ్ మీద చెప్పిన డైలాగ్. ఈసారి గాని మన తిరుమల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా చాలా పెద్దోన్నై పొడుస్తాను స్వామి అన్నాడు. అన్నా విజయ్ అన్న నువ్వు చాలా పెద్దోనివి అన్నా, చాలా పెద్దోనివే, నాకంటే పెద్దోనివే అంటున్నా. సూపర్, అసలు వేరే లెవెల్ యాక్టింగ్ బాగుంది, సూపర్ బాగుంది. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు. నా పేరు రవి, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. లాజిక్ ఏంటంటే సాంగ్స్ లేవు, అదే మ్యూజిక్ బీజిఎం అంతా బాగుంది, సెంటిమెంట్ పండించింది కానీ పబ్లిక్ ని పండించింది అంటే పండబెట్టిండు. అంటే జోష్ ఉండాలా, సాంగ్స్ ఉండాలా, ఏముంది అసలు ఆ హీరోయిన్ ఎందుకు కట్టిరు, ఎందుకు ఉంది ఆమె, ఏం చేసింది, ఏదో అవే సినిమాలు, అవే కాన్సెప్ట్లు, అవే దేవరా, అవే వాళ్ళిద్దరు చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఏం అడిగారు మీరు? మరి ఆయన ఏం రాసుకున్నారో అది చూపించారండి. మీ ఆడియన్స్ కి ఏం తెలుసో నాకు తెలీదు, నాకైతే బాగా నచ్చింది. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది ఈ సినిమాకి. సినిమాలో విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అండ్ కథండి, మెయిన్ కథ ఈ సినిమాకి ప్లస్. ఏదండి మైనస్, ప్రతి సినిమాకి మైనస్లు ఉంటాయండి, ఈ సినిమా కూడా ఉన్నాయి ఖచ్చితంగా. కానీ అది మనం వీడియోలో చెప్పేది కాదు. సో వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని నెక్స్ట్ సినిమాకి పార్ట్ 2కి జాగ్రత్త పడితే చాలు. థ్యాంక్ యూ. సినిమాలో మైనస్లు ఉన్నాయని ఒకడు అన్నాడు నాతోని. ఆడు దొరికాడంటే నిన్ను 1000 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గిన 10,000 కోట్లు, 1,000 కోట్లు. సినిమా బాగాలేదు, 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ రాదు. నిజం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు 1,00,000 కోట్లు అవి యూట్యూబ్ లో నువ్వు రెచ్చగొడుతున్నావు, దెబ్బయిస్తున్నావు. నువ్వు 1,00,000 కోట్లు, నువ్వు 1000 కోట్లు. ఈ సినిమా ఒకటి విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా అంటే మనకు ఒక అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలో అలా చూపించే సినిమా. మళ్ళీ మనకు ఒక ఛత్రపతి గుర్తొస్తుంది. అంటే ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క ఇంట్లో మనకు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒక సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ, యాంగిల్ లో చూసుకునే చాలా బాగుంది. ఇక్కడ విజయ్ దేవరకొండ గారు పోలీస్ ఆఫీసర్ లా ఒక కొత్తగా చేసిన, ఒక డిఫరెంట్ గా చేసిండు. సత్యదేవ్ గారి యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసింది కదా, ఎక్కడ కూడా తగ్గలేడు. మేము చెప్పాలంటే మన రవితేజ పక్కకు మన హీరోయిన్ చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇలా చేసింది ఆమె హీరోయిన్. నిజంగా చెప్తాం, నాగశ్రీ గారి యాక్టింగ్, ఆమె మళ్ళీ ఒక ఇలియనా ఎలా హిట్ అయిందో అలా టాప్ లో వెళ్ళిపోతుంది హీరోయిన్. అంత బాగా చేసింది. మెయిన్ గౌతమ్ ఈ డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్. ఈ సినిమా ఇంత పెద్ద బాగా వచ్చిందంటే డైరెక్టర్ గారు డిజైన్ చేసింది కాబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. మెయిన్ చెప్పండి, ఇక్కడ మా సత్యదేవ్ గారు చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా అనిరుఫ్ గారు సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. ఇలా ఈ సినిమా ఇంత పెద్ద నిలబడ్డారంటే మీ మ్యూజిక్ వల్ల ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పొచ్చు. అంత బాగుంది మ్యూజిక్ మాత్రం. రీడింగ్ వచ్చి 5కి 4 ఇస్తా. ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఒక్క నిమిషం అందరు భగవంతుని దయ వల్ల మీ సినిమాలు ఎప్పుడు సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఎప్పటికీ ముందుండాలని, ఇలా ఫ్లాప్ అని ఇట్టైనా మీరు సినిమాలు తీస్తూనే ఉండాలి. ఆల్ ద బెస్ట్.